సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. బహుజన తెలంగాణ సాధనతోటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారుతాయని చెప్పినటువంటి జయశంకర్ సార్ యొక్క ఆశయాలు నెరవేరాలంటే సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి. అందులో బ్లూ ఇండియా పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, సామాజిక తెలంగాణను సామాజిక న్యాయాన్ని అందించే దిశగా అడుగులు వేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరి బహుజన కులాలపైన కుల వివక్షతతో కూడినటువంటి దాడులు, బీసీల అస్తిత్వం పైన దాడులు, బీసీల ఆర్థిక వ్యవస్థలపైన దాడులు, బీసీల రాజకీయ వ్యవస్థలపైన దాడులు కొనసాగుతుండడాన్ని బ్లూ ఇండియా పార్టీ ఈరోజు ఖండిస్తుంది. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వంగా జీవించే హక్కును, సమానత్వాన్ని కలిగించినప్పటికీ బీసీలకు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేని కారణంగానే ఈరోజు ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇంకొకటి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అగ్రకుల పార్టీల యొక్క దురహంకారపూరితమైనటువంటి విధానాల కారణంగానే ఇవాళ బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. మరి ఆనాడు సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో బహుజన తెలంగాణ రాకుండా మోసం చేస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి దొరల తెలంగాణ వద్దు, ప్రజా తెలంగాణతోటే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓట్లను కొల్లగొట్టుకొని ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం జరిగింది. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక బహిరంగ సభలో మా కాంగ్రెస్ ప్రభుత్వము నేను ఈ రాష్ట్రంలోనే బట్టలు ఉతుక్కున్నటువంటి వ్యక్తులకు, గొర్రెలు కాస్తున్న వ్యక్తులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినని సామాజిక వివక్షతతో కూడినటువంటి ఒక వ్యాఖ్యను చేయడం జరిగింది. ఈ కుల దురహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు జరిగినటువంటి జానయ విషయంలో, వజ్ర రైస్ మిల్లు విషయంలో కేసు ఏదైతే ఉందో అది రాజకీయ ఉద్దేశపూర్వకంగా జరిగినది, కుట్రపూరితంగా జరిగినది. ఎందుకంటే వేల మిల్లులు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బకాయిలు చెల్లించవలసింది ఉన్నదని చెప్పి రాష్ట్ర మంత్రివర్గంలో నుంచి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. 13,000 కోట్లకు పైగా బకాయిలు రావాలి, వసూలు జరుగుతలేవు, 6,000 కోట్లకే జరిగినాయి, కొంత అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి మంత్రి గారు మరి ఒట్టజానే విషయంలో ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది? వజ్ర రైస్ మిల్లు అవినీతి జరిగితే న్యాయపరంగా మేము పోరాటం చేయాలంటున్నాం. న్యాయపరంగా చర్యను తీసుకోవాలి. ఏసీబీ రైళ్లు న్యాయపరమైన అయినప్పుడు మిగతా మిల్లుల విషయంలో ఏసీబీ రైళ్లు ఎందుకు జరుగుతలేవు? మిగతా ఓసీ కులాల జరుగుతున్నటువంటి మిల్లులో జరుగుతున్న అవినీతి ఎందుకు బయటకు వస్తలేదు? ఒక చిన్న మిల్లు నడుపుతున్నటువంటి ఒట్టజానే పైన ఎందుకు ఇంత చర్యలు? పెద్ద మొత్తంలో అవినీతి జరిపినటువంటి మిగతా మిల్లుల లిస్టుని ఎందుకు మీరు బయట పెడతలేరు? ఇలా తప్పు లేదు. నేనేమంటున్నా, తప్పు జరిగితే 17 కోట్ల అవినీతి జరిగితే దాని మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందే. కానీ చిన్న చేపను బట్టి పెద్ద తిమింగళాలను ఎందుకు వదిలేస్తున్నావు? 95% రైస్ మిల్లులు ఓసీల చేతుల్లో ఉన్నప్పుడు 13,000 కోట్లలో వారి వాటాని ఎక్కువ ఉన్నప్పుడు వారందరిని ఎందుకు బయటకు తీస్తున్నావు? ఇలా కుటుంబ సభ్యులను ఒట్టేజానే విషయంలో ఎందుకు వేధిస్తున్నావు? అంటే కులాన్ని బట్టి శిక్ష ఉంటుందా? సామ్రాట్ అశోక్ని కాలంలో వరకు వర్ణాన్ని బట్టి శిక్ష ఉండేది. సామ్రాట్ అశోకుడు ఒకే శిక్షకు ఒకే దండం తెచ్చి సమతా రాజ్యాన్ని స్థాపించిండు. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మనం పాలన కొనసాగించుకుంటున్నప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి శిక్షను విధించమని మేము అడుగుతున్నాం. ఇవాళ బీసీల విషయంలో ఇంత ఆతృత ఎందుకని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒట్టజానే రాజకీయంగా ఎదుగుతుందని, బీసీలను చైతన్యం చేస్తుండని, వాళ్లకు ఒక స్థానాన్ని కోల్పోయి ఇలా నల్లగొండ నుంచి మరో బీసీ ఎమ్మెల్యే తయారవుతుందనే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా తలొక్కేది లేదు. బీసీలో రాజ్యాధికార కాంక్ష అనేది రగులుతుంది. తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 ఎస్సీ స్థానాలు, ఒక ఎస్టీ రిజర్వ్డ్గా మిగతా 9 స్థానాలు రేపు బీసీలే నిలబెడతాం, బీసీలనే గెలిపిస్తాం. బీసీల రాజ్యాధికారాన్ని సాధించి మీకు తగిన బుద్ధి చెప్పే విధంగా మేము బ్లూ ఇండియా పార్టీ ద్వారా ముందుకెళ్ళబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మీరు మరి ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్తున్న మంత్రి ఎందుకు దానికి బాధ్యత వహించాడు, ఎందుకు రాజీనామా చేయడం కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఒకే మిల్లుకు సంబంధించిన వ్యక్తిని కాకుండా మిగతా మిల్లులకు సంబంధించిన వ్యక్తులపై ఎందుకు చర్య తీసుకోవడంలో తెలియజేయాలి. ఎన్ని మిల్లులలో అవినీతి జరిగింది, ఎన్ని మిల్లులు బకాయిలు చెల్లించాలో మీరు లిస్టు బయట పెట్టాలి. ఏదైనా రాజ్యాంగబద్ధంగా మీరు కొనసాగించకపోతే ఖబర్దారని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది మిత్రులారా.